హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఎగ్ పచ్చడి అండి. ఒకసారి ఈ ప్రాసెస్లో ఎగ్ పచ్చడి చేసుకొని చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఎంత బాగుంటుందంటే అసలు అది ఎగ్ పచ్చడి అనే కూడా తెలియదు అసలు వాళ్ళు తినేటప్పుడు. అంత టేస్టీగా ఉంటుంది. చూడండి మంచి కలర్తో ఎంత చక్కగా వచ్చిందో. దీంట్లో మనం వెల్లుల్లిపాయ కూడా వేసుకోవడం వల్ల వెల్లుల్లిపాయ యాంటీవైరస్గా పనిచేస్తుంది కాబట్టి చాలా చాలా హెల్దీ అండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో మరి మీరు కూడా చేసుకొని చూడండి. చూస్తున్నారా, చూడడానికి ఎగ్ పచ్చడిలాగే లేదు కదా. చూడండి ఎంత బాగుందో స్ట్రక్చర్ కూడా. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం. మరి ఫస్ట్ అయితే నేను ఒక 4 ఎగ్స్ తీసుకున్నానండి. 4 ఎగ్స్ తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాయిల్ చేసేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా బాయిల్ అయిపోతాయి ఎగ్స్ కూడా మనకి. చూసారు కదా, నాకు ఒక 5 to 10 మినిట్స్కి ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి. చూసారు కదా అలా బ్రేక్ అయినాయి. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. మరి దీంట్లోకి అయితే నేను ఒక మసాలా పొడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ధనియాలు వేసుకుంటున్నాను ఒక 2 స్పూన్స్ వరకు. ధనియాల తర్వాత కొంచెం జీరా వేసుకుంటున్నాను. జీరా తక్కువ వేసుకోండి. తర్వాత మెంతులు ఒక 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇలా ఒక్కొక్కటిగానే వేసుకోండి, లేకపోతే మనకి ఊరికే మాడిపోతాయి అవి. స్టీల్ దాంట్లో చేస్తున్నాను కదా, అందుకని నేను అలా కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను. తర్వాత చెక్క, లవంగ, స్టార్ అనాసు, కొంచెం పెప్పర్ గింజలు కూడా వేసుకుంటున్నాను నేను. వేసుకొని అవి కూడా ఒకసారి ఫ్రై చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. తర్వాత ఒక 1 స్పూన్ వరకు ఆవాలు అయితే వేసుకుంటున్నానండి. ఆవాలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అంతే. ఊరికే మాడిపోతాయండి మనకి, ఆ హీట్ సరిపోతుంది మనకి. ఇప్పుడు వాటిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకొని పొడి కొట్టేసుకుందాం. ఇప్పుడు నేను ఆ ఎగ్స్ని చక్కగా ఒలిచేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇలా ఒక గ్రేటర్ తీసుకొని దాంతో ఇలా తురుముకుంటున్నాను. మనం ఇలా చక్కగా పొడి చేసుకునే కన్నా ఇలా గ్రేటర్తో చేసుకుంటే చూడడానికి కూడా పచ్చడిలో చాలా బాగుంటుంది. అందుకని నేను ఇలా గ్రేట్ చేసుకుంటున్నానండి. నీట్గా చక్కగా ఎక్కడ మనకు ముక్కలు లేకుండా 1 by 1 అలా ముక్కలు లేకుండా చక్కగా ఇలా గ్రేట్ చేసుకోండి. ఇలా తురుముకుంటేనే మనకి పచ్చడి కూడా స్ట్రక్చర్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. కొబ్బరి, పన్నీరు ఎలా గ్రేట్ చేసుకుంటాం సేమ్ అలాగే గ్రేట్ చేసుకోవాలి మొత్తం చక్కగా. ఇలాగా ఆ 4 ఎగ్స్ని కూడా ఇలా 1 by 1 అయితే నేను ఇలా గ్రేట్ చేసుకుంటున్నాను. ఒకసారి ఈ ప్రాసెస్ అయితే ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలతో సహా అందరు ఇష్టంగా తింటారు. కారం అసలు ఉండదండి, అంత టేస్టీగా ఉంటుంది. మొత్తం అన్నం అంతా కూడా పిల్లలు ఈ పచ్చడితోనే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చూసారు కదా, నేను ఇలా మొత్తం ఆ 4 ఎగ్స్ అయితే మొత్తం ఇలా గ్రేట్ చేసేసుకున్నానండి. చూడండి చక్కగా ఎలా తురుము ఎంత చక్కగా కనబడుతుందో. ఇప్పుడు ఆ తురుముని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక 3 స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను నేను. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొక 2 స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. నేనైతే పిల్లలు తింటారని తక్కువ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 3 నిమ్మకాయలు అయితే తీసుకొని ఇలా ముక్కలు కోసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా చక్కగా పిండుకుంటున్నానండి, గింజలేమి లేకుండా నిమ్మరసాన్ని అయితే. నిమ్మరసం మనం తీసుకున్న 4 ఎగ్స్ కూడా ఈ 3 నిమ్మకాయలు అయితే చక్కగా సరిపోతాయండి. ఇంకెక్కువ వేసుకున్నా కానీ పుల్లగా ఉంటుంది, అందుకని చూసుకొని వేసుకోండి.
ఫస్ట్ అయితే 3 నిమ్మకాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఆ 4 ఎగ్స్కి కూడా మనకి. కారం నేను తక్కువ వేసానండి, మీకు కావాలంటే ఇంకొక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ కూడా ఫస్ట్ ఒక 2 స్పూన్సే యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకుంటే ఫస్టే మనకి ఉప్పు పట్టేస్తుంది మనకి ఆ ఎగ్ మిశ్రమానికి. అందుకని ఫస్ట్ సాల్ట్ అయితే తక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆ నిమ్మరసాన్ని కూడా వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా పొడి, అది కూడా ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. మీ పిల్లలు కారం తినగలిగితే ఇంకొక 1 స్పూన్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నేనైతే ఒక స్పూనే యాడ్ చేశాను. పిల్లలు పర్వాలేదు తింటారు అని అనుకుంటే కనుక నేను తర్వాత యాడ్ చేసుకుంటాను. కొంచెం పచ్చడి అంతా మాగిన తర్వాత ఇప్పుడు నేను ఎగ్ తురుము కూడా వేసేసుకొని చక్కగా మొత్తం ఎగ్ మిశ్రమానికి ఆ ఉప్పు కారం నిమ్మరసం అంతా పట్టే వరకు చక్కగా ఇలా కలిపేసుకుంటున్నానండి. చూసారు కదా చక్కగా అలా తురుముకోవడం వల్ల ఎంత మంచిగా కనబడుతుందో మనకి పచ్చడి కూడా. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని పోపు పెట్టేసుకుందాం. మనం పోపుకి ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుందండి, చట్నీ కాబట్టి ఒక 4 స్పూన్ల వరకు అయితే వేసుకోండి. ఆయిల్ అయితే ఎక్కువగానే వేసుకోండి, కొంచెం మనకి పచ్చడి మీద తేలేటట్టే ఉండాలి. తర్వాత కొంచెం పచ్చెనపప్పు వేసుకుంటున్నాను. తర్వాత ఒక 1 స్పూన్ వరకు మినపప్పు కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఆవాలు కూడా వేసుకుంటున్నానండి. ఆవాలు కూడా వేసుకొని ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఇలా జీరా కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం. తర్వాత వెల్లుల్లి రొబ్బలు యాడ్ చేసుకుంటున్నాను. ఒక 15 వరకు వెల్లుల్లి రొబ్బలు వేసుకుంటున్నానండి. వెల్లుల్లి రొబ్బలు ఎక్కువ వేసుకుంటే మనకి చట్నీ కూడా చాలా ఫ్లేవర్గా చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఒక 4 మిర్చి, ఒక ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్ కదా మనకి డైజెషన్కి మంచిదని నేను ఇంగువ కూడా వేసుకుంటున్నానండి. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆ పోపుని తీసుకెళ్ళి మనకి పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు పచ్చడిలోకి వేసుకున్న తర్వాత చక్కగా మొత్తం ఆ పోపు అంతా పచ్చడికి పట్టేలాగా మొత్తం అంతా చక్కగా కలిపేసుకోవాలండి. మరి ఫుల్గా కాకుండా ఇలా స్లోగానే మిక్స్ చేసుకోండి, ఎందుకంటే తురుము కాబట్టి మనకి మరి ముక్కలు ముక్కల్లా అయిపోకుండా స్మూత్గా అయిపోకుండా ఉండాలంటే స్లోగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కలర్ కోసం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది మీరు పోపులోనే యాడ్ చేసుకోండి, నేను అక్కడ మర్చిపోయానని ఇక్కడైతే వేడి మీద కొంచెం యాడ్ చేశాను. అంతేనండి, చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పచ్చడి, లేకపోతే ఎగ్ కారం అని కూడా అంటారు దీన్నే. ఎంతో టేస్టీ అయిన ఎగ్ పచ్చడి లేకపోతే ఎగ్ కారం అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుంటుందో. ఒక్కసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఎగ్ పచ్చడి ఇంకో ప్రాసెస్లో కూడా చేయొచ్చు. ఆ ప్రాసెస్ కన్నా ఆవిరి మీద ఉడికించి చేసుకుంటారు కదా పచ్చడి, ఆ ప్రాసెస్ కన్నా ఈ ప్రాసెస్ అయితే మనకి చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. అందుకనే నేను ఈ ప్రాసెస్ అయితే షేర్ చేస్తున్నాను. తప్పకుండా మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది నిల్వ ఉంటుందండి, అందుకని మనకి ఇబ్బంది ఏం లేదు. నేను వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి అయితే వేసుకొని ఒకసారి మీకు కలిపి చూపిస్తున్నాను. ఒకసారి చూసేయండి ఎంత బాగా మిక్స్ అయిపోతుందో ఆ రైస్లో కూడా మనకి. ఒకసారి చూడండి, నేను కొంచెం రైస్ అయితే వేసుకొని పచ్చడి వేసుకొని కలిపి చూపిస్తున్నాను మీకు. ఇది అప్పటికప్పుడు తినడం కన్నా ఒక 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఒక 2 గంటల్లో మొత్తం అంతా కూడా ఫ్లేవర్స్ అంతా చక్కగా పడతాయి చట్నీకి. చూడండి ఎంత చక్కగా మంచి కలర్తో ఎంత బాగుందో కదా, చూస్తేనే నోరు ఊరిపోతుంది, తినేయాలని అనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చేసుకొని తినేయండి. మరి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.